నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని సినిమాలు కేవలం కథను మాత్రమే చెప్పవు, మనల్ని మన గతంలోకి తీసుకెళ్తాయి. విత్ లవ్ సరిగ్గా అలాంటి సినిమానే. మదన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం స్కూల్ యూనిఫామ్ వేసుకున్న రోజుల్లోని అమాయకమైన ప్రేమను, ప్రస్తుత కాలంలోని మెచ్యూర్డ్ రిలేషన్షిప్స్ను కలిపి చూపిస్తుంది. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రాణం పోసింది. సినిమా కథ అండ్ విశ్లేషణ. సినిమా ఒక బ్లైండ్ డేట్తో మొదలవుతుంది. సత్య, అభిషన్, మోనిషా, అనస్వర ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారి మాటల్లో పాత జ్ఞాపకాలు బయటకు వస్తాయి. స్కూల్ డేస్. సినిమాలోని స్కూల్ ఎపిసోడ్స్ ప్రతి ఒక్కరికి వారి క్లాస్మేట్స్ మొదటి క్రష్ను గుర్తు చేస్తాయి. సినిమాటోగ్రఫీ ఆ కాలంలోని రంగులను చాలా అందంగా చూపించింది. నటన. అనస్వర రాజన్ తన కళ్ళతోనే ఎంతో భావోద్వేగాన్ని పండించింది. అభిషన్ తన పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా నటించాడు. పాటల ముచ్చట. ఈ సినిమాకు అసలు సిసలైన బలం సీన్ రోల్డ్ ఆన్ సంగీతం. ఇందులో మొత్తం 9 పాటలు ఉన్నాయి. కేవలం పాటలే కాదు, నేపథ్య సంగీతం కూడా సినిమా ఫీల్ను కాపాడుతూ వచ్చింది. ఏ పాటలు బాగున్నాయి, మెరిసిపోయే, ఇది సినిమాకే హైలైట్. సిద్ శ్రీరామ్ గొంతులో లేదా అదే తరహా మెలోడీ ఈ పాట వింటుంటే తెలియని హాయి కలుగుతుంది. ఇది ఈ ఏడాది బెస్ట్ మెలోడీగా నిస్తుంది. అయ్యో కాదలే ఈ పాటలో ఉన్న బీట్ వినగానే మనల్ని డాన్స్ చేసేలా చేస్తుంది. ముఖ్యంగా యూత్ ప్లేలిస్ట్లో ఇది టాప్లో ఉంటుంది. ప్రేమే వరం సినిమాలోని రొమాంటిక్ మూడ్ను ఇది బాగా ఎలివేట్ చేస్తుంది. మరచిపోవాలి మనసా, బ్రేకప్ లేదా బాధలో ఉన్నప్పుడు వింటే కళ్ళు చెమర్చక మానవు. అంత ఎమోషనల్ సాంగ్ ఇది. బెస్ట్ సాంగ్ ఏది? ఖచ్చితంగా మెరిసిపోయే పాట ఈ సినిమాలో ది బెస్ట్. ఆ పాట చిత్రీకరణ మరియు లిరిక్స్ మనసుకి చాలా దగ్గరగా ఉంటాయి. చివరి మాట. విత్ లవ్ కేవలం ఒక ప్రేమ కథ కాదు, అది ఒక ఎమోషన్. కథలో కొత్తదనం లేకపోయినా చెప్పిన విధానం మరియు సంగీతం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఫ్యామిలీతో లేదా మీ స్నేహితులతో కలిసి చూడదగ్గ ఒక చక్కటి సినిమా. సినిమాలోని ప్రధాన నటీనటులు మరియు సినిమాకు ప్రాణం పోసిన ముఖ్యమైన సీన్స్ గురించి. నటీనటుల ప్రతిభ. అనస్వర రాజన్, మోనిషా. సినిమా మొత్తానికి ఆమెనే హైలైట్. స్కూల్ అమ్మాయిగా అమాయకత్వాన్ని, పెద్దయ్యాక ఒక మెచ్యూర్డ్ యువతిగా భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలివరీ చాలా నేచురల్గా ఉంటుంది. అభిషన్ జీవింత్ సత్య కొత్త నటుడైనా ఎక్కడా తడబడకుండా నటించాడు. ఒక సాదాసీదా అబ్బాయి తన ప్రేమని ఎలా వ్యక్తపరుస్తాడో ఆ కన్ఫ్యూజన్ను తన నటనతో బాగా చూపించాడు. సపోర్టింగ్ కాస్ట్. హీరో, హీరోయిన్ల స్నేహితులుగా నటించిన వారు పండించిన కామెడీ సినిమాకు మంచి రిలీఫ్ ఇస్తుంది. స్కూల్ టీచర్ల పాత్రలు కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మరవలేని ముఖ్యమైన సీన్లు. బ్లైండ్ డేట్ సంభాషణ. సినిమా మొదట్లో సత్య మరియు మోనిషా ఒక కేఫ్లో కలుసుకున్నప్పుడు జరిగే సుదీర్ఘమైన సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే క్రమంలో వచ్చే డైలాగ్స్ మనల్ని కథలోకి లాగుతాయి. స్కూల్ ఫేర్వెల్ సీన్. స్కూల్ చివరి రోజున వచ్చే ఎమోషనల్ సీన్ సినిమాకే గుండెకాయ లాంటిది. ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ మనసులో ప్రేమను దాచుకుని వెళ్లే ఆ దృశ్యం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ తమ స్కూల్ డేస్ గుర్తొస్తాయి. వర్షంలో వచ్చే పాట మెరిసిపోయే. ఈ పాట చిత్రీకరణ చాలా బాగుంటుంది. వర్షం కురుస్తుండగా హీరో, హీరోయిన్లు తమ భావాలను పంచుకునే విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్. 10 ఏళ్ల తర్వాత వారు కలుసుకున్నప్పుడు రివీల్ అయ్యే ఒక చిన్న రహస్యం మరియు ఆ తర్వాత సినిమా ముగింపు చాలా హృద్యంగా ఉంటుంది.